నుంచి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనకి అడ్రస్ కూడా చేస్తారు. సో ఈరోజు ఆల్మోస్ట్ 18 కేటగిరీస్ ఉన్నాయి. 18 కేటగిరీస్లో ఎవరెవరు బాగా చేశారు, విజిబుల్ శానిటేషన్, అవేర్నెస్, ప్లస్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ క్రియేషన్ చేయడం ఉండొచ్చు. అక్కడ మనం ఒక 55 ఇన్స్టిట్యూషన్ ప్లస్ శానిటేషన్ వర్కర్స్కి ఈరోజు అవార్డు ఇస్తున్నాము. ఇంకా నేను రిక్వెస్ట్ ఒకటి చేస్తున్నాను, ప్రతి సిటిజన్ ఈ శానిటేషన్ యాక్టివిటీలో వాళ్ళకి ఒక భాగం ఉంది, వాళ్ళకి ఒక కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం ఇంకా శుభ్రంగా ఉంటుంది. హెల్త్ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ టూరిజం, ఎడ్యుకేషన్ అంత బేసిక్లీ శానిటేషన్ మీద ఆధారం ఉంటుంది. కొన్ని రాష్ట్రం శానిటేషన్ బాగుంటేనే అక్కడ టూరిజం బాగుంటుంది, టూరిజం బాగుంటేనే జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. సో టూరిజం సెక్టర్ కూడా డైరెక్ట్గా శానిటేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఆరోగ్యం కోసం చూస్తే, విద్యుత్ శాఖ కూడా చూస్తే ఆల్మోస్ట్ స్టేట్ వైజ్గా 90,000 కోట్లు మనం బేసిక్లీ ఆరోగ్యం హెల్త్లో ఖర్చు చేస్తున్నాము. సో శానిటేషన్ బాగుంటే ఖచ్చితంగా ఆ ఖర్చు కూడా తగ్గుతుంది, లాంజివిటీ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మోర్టాలిటీ కూడా తగ్గుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రొఫెషనల్స్, హెల్త్ ప్రొఫెషనల్స్, మున్సిపల్ ఆఫీసర్స్, పంచాయతీరాజ్ ఆఫీషియల్స్, మీరు ఏమేమి చేస్తున్నారో మీరు ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. ఇక్కడ కొన్ని గ్యాప్స్ కూడా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్ కూడా ఒక మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ మనం క్రియేట్ చేసేసి, ప్లాన్ చేసేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయగలిగితే ఇంకా శానిటేషన్ బాగుంటుంది నేను భావిస్తున్నాను. వాళ్ళు గత ఒక సంవత్సరం నుంచి గైడెన్స్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా మున్సిపల్ బాడీస్ యాజ్ వెల్ యాజ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ ఇంకా బాగా చేస్తారు. నేను ఈ సమావేశంలో కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రజాప్రతినిధులు ఎటువంటి కృషి చేస్తూ ఇంతమందికి యాదగడ్డ వెంకట్రావు గారికి, అలాగే మేయర్ గారికి, సుధాకర్ గారికి, అమాస రాజశేఖర గారికి, మా బీజేపీ అధ్యక్షులు జగదీష్ అన్న గారికి 55 అవార్డులు రావడం జరిగింది. ఇంకా ఇది పెద్ద సంఖ్యలో చిత్తూరు అవార్డు తీసుకోవాలి. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది. నేను మా కమిషనర్ గారిని ఏమడుగుతున్నానంటే, ప్రతి నెల కొన్ని కాలేజెస్, స్కూల్స్ ఐడెంటిఫై చేసి ఒక్కొక్క క్లస్టర్, అంటే మనకి దాదాపు 12 క్లస్టర్లు ఉన్నాయి, 12 నెలలు. ప్రతి నెల ఒక క్లస్టర్లో అధికారులు మన 12 నెలలు, ప్రతి నెల ఒక క్లస్టర్లో అధికారులు మన సోషల్ వర్కర్స్, అంటే ఎవరైతే సమాజ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నా కొందరు ఉన్నారు. సత్తపేట మా శ్రీధర్ రెడ్డి ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చాలామంది కూడా వాళ్ళకి పబ్లిక్ సర్వీస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీరందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి క్లస్టర్కి ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకుంటే ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ చిత్తూరుగా తయారు చేసే క్రమంలో మనం కూడా ప్రజల్లో కలిసిమంటే వాళ్ళు కూడా యాక్టివ్గా ఇంకా కొంచెం శానిటైజేషన్ పెరిగి చిత్తూరు బ్యూటిఫికేషన్ వస్తుంది. మరి నిన్న మొన్న కొన్ని వర్షాల కారణంగా చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. మాకు అక్కడక్కడ కొంచెం మొక్కల వల్ల వాటర్ స్టాగ్నేట్ అయిపోతా ఉంది, అవి అని. ఇటువంటి సమస్యలు కూడా లేకుండా చిత్తూరు నియోజకవర్గాన్ని ఒక మంచి అద్భుతమైన నియోజకవర్గంగా తయారు చేయాలన్న నా కోరికకి మా కమిషనర్ గారు, అలాగే ముఖ్యంగా మా కలెక్టర్ గారు ఎప్పుడు ఏ సమస్య పైన పోయినా సమయం ఇచ్చి వాటిపైన డిస్కషన్ చేస్తూ అన్నిటికీ సానుకూలంగా సహకరిస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, అంటే రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా మన రాష్ట్రం ముందంజలో ఉండాలని ఎప్పుడూ కష్టపడే ఒక మహానుభావుడు. ఆయన చూసి మేమంతా పెరిగి ఈరోజు ఇక్కడ వచ్చి మీ ముందర నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అంటే దానికి కారణం వారి ఐడియా, విజన్, వారి యొక్క పట్టుదల. ఎక్కడో మన ఆంధ్ర రాష్ట్రం మంచి స్థానంలో ఉన్నది ఇప్పుడు చాలా వెనక్కి వచ్చేసారు. ఎందుకంటే విడిపోయిన రాష్ట్రం, బడ్జెట్ లేవు, రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ లేదు. మనం ఇప్పటికే చాలా లోన్స్ వైజ్ లోన్లు తీసేసుకుంటాం కాబట్టి కొత్తగా లోన్స్ ఇచ్చే కూడా ఎవరు ముందుకు వస్తా లేదు అనే ఒక క్రమంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి అనుకున్న ప్రతి స్కీమును కూడా
థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా ఈరోజు మా అన్న యాదగిరి వెంకటరావు గారి కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ నిజంగా మనం అనేక సందర్భాల్లో అవార్డులు ప్రదానం చేస్తుంటాం. వీటన్నిటిలో చాలా ప్రాముఖ్యత కలిగి శ్రేష్టమైనటువంటి అవార్డులు ఏమని మనం కేటగిరీ చేయాల్సి వస్తే స్వచ్ఛ ఆంధ్ర అంటే ఈ స్వచ్ఛత కోసం పాటుపడే వాళ్ళకి ఇచ్చే అవార్డుల్ని నేను కేటగిరీ 1లో చెప్తా. ఎందుకంటే మనకు విస్తారమైనటువంటి గాలి ఉన్న కారణంగా చెట్టు విలువ తెలియదు. ఎందుకంటే ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టు కొట్టుకుంటూ పోతే ఒక రోజుకి ఆక్సిజన్ నిలబెట్టి మనిషి మనుగడ కష్టపడుతుంది. కాబట్టి విస్తారంగా చెట్టు ఉన్న కారణంగా ఒక చెట్టు విలువ తెలియదు. అట్లాగే సమాజంలో అనేక రూపాల్లో ప్రభుత్వ శాఖలు విస్తరించిన కారణంగా ఈ పారిశుద్ధ్యం యొక్క విలువ మనకు తెలియట్లేదు. ఆ విలువ ఎప్పుడు తెలిసిందంటే కరోనా టైంలో తెలిసింది. కరోనా టైంలో శుభ్రతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాము. ఆఖరికి రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా మన పట్టణాన్ని మనం తాగకుండా చేయి సోఫాపై ఉన్నటువంటి ఆ వుడన్ షీట్ మీద పెట్టుకున్న 5 సార్లు పెట్టుకున్నాం చేయి. అన్నం తినేది ముందు ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి, మళ్ళీ మధ్యలో గ్యాప్ దొరికితే ఒకసారి, లేదా పొరపాటు ఏదైనా తాగేసామంటే మనం ఒకసారి శానిటైజ్ చేసి మరి చేయగలుగుతున్నాం. ఎందుకంటే ప్రాణం మీద వస్తే కానీ తెలియదు అన్నమాట. కాబట్టి ఇది ప్రాణాలను నిలబెట్టే ఒక ఆయువు. ఇది స్వచ్ఛత అనేది మన ప్రాణవాయువు. అది ఒకరోజు గతి తప్పితే ఏదో దుర్మార్గంగా ఉంటుందని తెలిసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందుకే ఇప్పుడే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సూక్ష్మమైనటువంటి అంశాల మీద, జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే అంశాల మీద దృష్టి సాధిస్తాం. మీ అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, మినిమం చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మనకు భారత రాజ్యాంగంలో 2 ఉంటాయి: ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక హక్కులు 7 కోసం మనం కొట్లాడటం, ఆదేశ సూత్రాలు 7 ఉంటాయి. వాటి గురించి మనం పట్టించుకోం. అవి తప్పిన రోజు ప్రాథమిక హక్కులు ఉల్లంఘనగా పడతాయి. అలా స్వచ్ఛత అనేది మనకున్నటువంటి ప్రాదేశిక సూత్రాలతో సమానం. కాబట్టి ఆ ప్రాదేశిక సూత్రాలను అమలుపరిచే వ్యక్తులు నిజమైనటువంటి వ్యక్తులు. దేశంలో హక్కుల కోసం పోరాడే వాళ్ళకన్నా ప్రాదేశిక సూత్రాలను అమలుపరిచే వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు. ఆ విధంగా మీరందరూ స్వచ్ఛత విషయంలో ఏకాగ్రతను, నిబద్ధతను, బాధ్యతను చూపించినటువంటి మీరందరూ కూడా ఈ సమాజానికి గొప్ప వ్యక్తులు. మీరందరూ అవార్డులు తీసుకుంటున్నటువంటి సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నందుకు ప్రభుత్వాన్ని కూడా మరొకసారి మనపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.